హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వంటకం చాలా సులువుగా చేసుకునే రవ్వ కేసరి. ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో లాస్ట్లో ఒక మంచి ప్రసాదం చిట్కా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఉప్మా రవ్వ వేయించుకోవడానికి ఒక మంచి గిన్నె తీసుకుని దాంట్లో ఒక పెద్ద 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోండి. జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు వేయించుకోండి. ఇలా వేయించుకుని తీసుకున్నాక ఆ నెయ్యిలోనే ఉప్మా రవ్వ వేసుకుని వేయించుకోండి. నేను ఇక్కడ కప్పున్నర ఉప్మా రవ్వ తీసుకున్నా. కప్పున్నర ఉప్మా రవ్వని వేయించుకుంటున్నా. స్టవ్ ఫ్లేమ్ మీడియం లో పెట్టుకుని వేయించుకోండి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకోండి, కొంచెం వెడల్పుగా ఉన్నది. దాంట్లో ఉప్మా రవ్వ కప్పున్నర తీసుకున్నాం కదా, 5 కప్పులు వాటర్ పోసుకోవాలి. అంతే, ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. నేను తీసుకున్న రవ్వ అరకప్పు కన్నా తక్కువ ఉంది కనుక నేను 5 కప్పుల వాటర్ తీసుకున్నా. ఈ విధంగా కప్పున్నర రవ్వకి 5 కప్పుల వాటర్ తీసుకున్నా. ఇలా వాటర్ తీసుకున్నాక ఇప్పుడు దాంట్లో ఒక 6 ఇలాచీలు దంచుకుని వేసుకోండి. పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, లేదంటే దంచుకుని వేసుకోండి. ఇప్పుడు దాంట్లో కలర్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఈ రవ్వ కేసరిలో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటది. ఇవన్నీ వేసుకున్నాక నీరు వేడవుద్ది. నీరు వేడయ్యేటప్పుడు ఈ రవ్వ కూడా వేసుకోండి. దాంట్లో రవ్వ వేసుకుని చూడండి, ఈ విధంగా స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోండి. ఈ విధంగా నీట్ గా కలుపుకోండి. చూడండి, కలర్ కొంచెం తక్కువైంది కదా, కొంచెం కలర్ వేసుకున్నా. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోండి. నీరంతా దగ్గర పడినాక, ఇలా దగ్గర పడినాక ఇప్పుడు దీంట్లో పంచదార వేసుకోండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసుకోండి. ఇక్కడ నేను కప్పున్నర రవ్వ తీసుకున్నా కదా, కప్పున్నర పంచదార వేసుకున్నా. చూడండి, పంచదార వేసుకున్నాక పంచదార కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కొంచెం పలసబడుతుంది. స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్ లోనే పెట్టుకోండి. ఇలా పలసబడినాక కొంచెం సేపు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక అప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, కిస్మిస్లు, అవి కూడా వేసుకోండి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల వరకు. లాస్ట్ లో చెప్తా అన్నా కదా మంచి ప్రసాదం ట్రిక్ ఒకటి. పచ్చకప్పలు ఉంటాయి కదండి, చిన్నది ఒక చిన్న పీస్ ఇదో ఈ విధంగా వేసుకుంటే గుడిలో చేసే ప్రసాదంలా వస్తుంది. మంచి ఫ్లేవర్. ఒకసారి వేసి చూడండి, బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, అంటే మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.